ఆఫీసులో ఉన్నాం తీసుకునే ఉద్దేశం లేదండి. మేమందరినీ కూడా మీ ఇంట్లో ఎన్నికలాగా మీ ఇంట్లో సభ్యుల్లాగా చేసి గీతమ్మ గారిని సునీల్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఎన్నుకుని భవిష్యత్తులో ఇంకెవరూ కూడా ఆ ముఖ్యమంత్రి పీఠం మీద అదే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పేసి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలండి. తప్పదు. అంతా మన కుటుంబం బయటికి చెప్పుకోవడం వల్ల మనం లోపు అయిపోతాం. దయించి చిన్న చిన్న మనసులో పెట్టుకోండి తప్ప. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి గారికి సునీల్ గారికి రాష్ట్రం వచ్చే పనులు మరీ మరుకుంటూ ఈ రోజు మీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మంచి చిరంజీవి గారికి విపరీతమైన సేవ చేశారు. ఆయన ఆ గుర్తు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం, ఎన్ని చేసిన మనిషి. 2009లోనే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కూడా ఆయన టీఆర్పీ ప్రచారం చేస్తున్నారండి. అప్పటి నుంచే సంబంధాలు అంత మాత్రమే మాకు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం చేత కాదు. కూతురు చేత, ఈగురు కుటుంబం చేత ఇంటికి కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చి పట్టినకి
ఆలోచన చేశారు. చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను. అయ్యా, ఈ చిచ్చు పెట్టి గుణం ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతారు, రారు భగవంతుడు చూస్తూ ఉంటారు పనిలో. అయ్యా, ఈరోజు బాధాకరమైన వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందండి. నిన్నే చూశాను. బాధపడినా కూడా నేను భయపడినా కూడా పార్టీలో నన్ను ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు. సేవ చేస్తానని చెప్పాను, సేవ చేస్తానంటే పదవి కాంక్ష లేదు, ఏ కోరిక లేదు, ఏ కోరిక లేకుండా అన్కండిషన్గా నేను వచ్చాను మీరు మీ ఆహ్వానానికి అని చెప్పానండి. తర్వాత మీ అందరి వల్ల మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రజలు సేవ చేసే అవకాశం వస్తే అప్పుడు చూస్తారండి. అది కూడా వారందరూ వారు పిలిచి ఇస్తేనే తీసుకున్నాను తప్ప నా అంతా నేను రోజు పులుపు చేసి నా పదవి అని చెప్పి అడిగే తత్వం కాదండి. అయ్యా, నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా, నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం చేత కాదు, కూతురు చేత ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చు పట్టినకి ఆలోచన సమర్పించేసిన గౌరవ ప్రజానీకానికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను. మన పేదల పిల్లలు రాజశేఖర రెడ్డి గారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పూర్తి కావస్తుందండి. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవారికి ఊపిరిస్తూ ఉన్నాయి, పేదవారి యొక్క ఆకలి తీరుస్తూ ఉన్నారు, పేదవారికి అండగా ఉండే కుటుంబం, వారిని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. వారు తండ్రి కూడా పేదవారి కోసం నిత్యం తపన పడే మనుషులు. రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతోమంది ముఖ్యమంత్రి చూశాను నేను, మా అందరూ పనిచేసే ముఖ్యమంత్రి ద్వారా ఎప్పుడు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన మగవాళ్ళు లేరు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పథకాలు పెట్టే గనులు మారండి. ఈరోజు చూడండి, దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ముఖ్యమంత్రులను చూడండి. నిత్యం పేదల కోసమే. మన కొత్తగా పెట్టిన మేనిఫెస్టో చూడండి, గతంలో పెట్టిన మేనిఫెస్టో చూడండి, చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో చూడండి. మన మేనిఫెస్టో పేదవారి యొక్క ఆకలి తీర్చడం కోసం, పేదవారి ముఖాలు ఆనందం చూడడం కోసం పెట్టిన మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో
అర్జెంటుగా అధికారం అనే ఆకలి తీర్చుకోవడం కోసం పెట్టిన కూటమి పేరుతో పెట్టిన మేనిఫెస్టో అని బీజేపీ వారు ఆహ్వానించలేదండి. దానిపై అర్థం చేసుకోండి. ఇద్దరు గురు శిష్యులు, ఇద్దరు శిష్యులంటే మా పిఠాపురంలో మన గీతమ్మ. ఇది అధికారం ఆకలి తీర్చుకోవడం కోసం స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తారు. ప్రజలకు అవసరం అనేది మద్యమా అన్నది చెప్పాలండి అయ్యా. స్వచ్ఛమైన నీరు, కట్టుకోవడానికి ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఇల్లు, స్కూలు, అలాగే సిమెంట్ రోడ్లు ఇతరితర చేస్తాను చెప్పాలి తప్ప స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తా అంటాం బాధాకరం అండి. మనల్ని ఎంత లోకుగా చూస్తున్నారో అర్థం చేసుకోమని వాడుతూ ఉన్నాను. యువతని మీరు ప్రోత్సహించని పెద్దలు ఆ కులం ఈ కులం కాదండి, అన్ని కులాల్లో ఉన్న యువతకి చేయూత ఇవ్వడం కోసం అందరం సహకరిద్దామండి. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం ఇచ్చి వారి పొదుపు తట్టి వారి మెడలో వ్యాపారం అనే గుదిబండ వేస్తే పిల్లడు తిరగకుండా రోడ్డు మీద తిరగకుండా ఉంటాడని నేను తెలియజేస్తూ ఉన్నానండి. చాలా సంతోషం ఈరోజు మనం కలుసుకునే అవకాశం కలిగింది. ఇప్పటికే మార్చి 17వ తారీఖు నుంచి అందరినీ కూడా చూడడం జరిగిందండి, మాట్లాడడం జరిగింది. కొంతమంది అయితే 2 సార్లు 3 సార్లు కూడా కలవడం జరిగింది. రాజశేఖర్ గారి గురించి, వారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి, వారు పెట్టిన ఎంపీ అభ్యర్థుల గురించి పదే పదే చెప్పడం జరిగిందండి. అందరూ ప్రేమతోటే ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నారండి. ఒక వారం రోజుల పాటు కష్టపడితే మీకోసం 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా కష్టపడతారండి. గుంపుగా వెళ్ళిపోయి జిందాబాద్ జిందాబాద్ కాకుండా 50 మంది ఓట్లకి 5 మంది కార్యకర్తలు రోజు కలిసిన కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని అప్పుడే పడుతున్నారండి. దానివల్ల మౌత్ చెప్పినట్టు అవుతుంది, వారిలో కూడా ఉత్సాహం కలుగుతుంది. 10 సార్లు వచ్చి మమ్మల్ని ఓటు అడిగారని ఆనందంలో ఉంటారండి. తప్పనిసరిగా కార్యకర్తలు అన్నవారు రోజు 50 మందిని కలిసి కార్యక్రమం తీసుకోమని, ఆ ఊళ్ళో పంచుకొని మీ 50 మందికి మీరు 50 మంది మీరు అని చెప్పి చేయమని. ఇంకొక బాధాకరమైన వార్త, నా కుటుంబంలో కూడా చిచ్చు ఎవరు పెట్టారో తెలియజేయండి. నేనేదే బాధపడుతుంది, భయపడుతున్నాను. మా అమ్మాయి మామగారు 2008 ఈ పదవి కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడడానికి ముఖ్యమంత్రి గారిని డౌన్ ఫాల్ తీసుకురావడం కోసం చేస్తా ఉంటారండి. అన్ని విషయాలు మీకు తెలుసు. మనకన్నా వాటర్ చాలా తెలివైన వాళ్ళు. ప్రతి నిమిషం దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే కెపాసిటీ వాటర్స్ వచ్చింది. పూర్వం మనం మేధావులు అనుకున్నవాడు, మనకన్నా మేధావులు వాటర్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో, మన ముఖ్యమంత్రి గారు పెట్టిన మేనిఫెస్టోని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తా ఉన్నారు, పరిశీలించమని కోరుకుంటా ఉన్నాను. అలాగే రెండోది, యువతకి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలా కష్టంగా కోరుకుంటారు. ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత 1000 మందికి
ఉద్యోగాలు లేకుండా పోవడం జరిగింది. యువతని ఆర్థిక బలంగా ఉండడం కోసం చిన్న చిన్న పరిశ్రమ పెట్టడానికి తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుకుంటా ఉన్నారు.